आषाढ़ जठारा के बारे में, जो आमतौर पर रविवार और सोमवार को पड़ता है। यजमानस्य अंतःशत्रुकहिशत्रुका हेमकृच्छामिन्दुकुण्डास्तमौलिं शङ्कारिष्टादीतिहस्तान् तो प्रधानमंत्री नरेंद्र मोदी तेलंगाना के सिकंदराबाद में श्री उज्जैनी महाकाली मंदिर में उन्होंने पूजा अर्चना की है। वैदिक मंत्रोच्चार के साथ प्रधानमंत्री नरेंद्र मोदी ने यहाँ पूजा अर्चना की। ये जो मंदिर है, इसका इतिहास 200 साल से भी ज़्यादा पुराना है। इस मंदिर को 1814 में स्थापित किया गया था और श्री उज्जैनी महाकाली मठ इस मंदिर के मुख्य देवता हैं, जो देवी के अवतार में है माँ पार्वती। देवी రైట్, మనం ఐ న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్లోని ఉజ్జాయిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అక్కడ ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మవారి చిత్రపటాన్ని కూడా ప్రధాని మోదీకి బహుమతిగా అందించారు. ఈరోజు షెడ్యూల్లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన స్క్రీన్లో మనకు చూస్తున్నాం. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనేక పూజా కార్యక్రమాల్లో కూడా అక్కడ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ ఆలయం యొక్క విశిష్టతను గురించి కూడా అక్కడ ఆలయ అర్చకులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే ప్రధాని మోదీ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నట్టు తెలిసిన సందర్భంలో అక్కడ పూర్తిగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాలను కూడా మూసివేయించారు పోలీసులు. మనం ఐ న్యూస్ స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఉజ్జయిని అమ్మవారి యొక్క మహిమ, ప్రాధాన్యత గురించి తెలిసిందే. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమ్మవారి వద్దకు వెళ్ళడం జరిగింది. పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఆ ఆలయం యొక్క విశిష్టతల గురించి కూడా వివరిస్తూ ఉన్నారు. పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాని మోదీ ఇంకా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోనే ఉన్నారు. ఆలయం యొక్క వివరాలను, విశిష్టతను తెలుసుకుంటున్నారు ప్రధాని మోదీ.
మనం ఆయన స్క్రీన్ లో చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు పూర్ణ కుంభంతో. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఆశా అపురూప ఘట్టం జరిగిందని చెప్పుకోవచ్చు. వేద పండితులు, అర్చకులు చాలా అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి గొప్ప పరిణామం చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ నిత్యం చాలా రద్దీగా ఉంటుంది వ్యాపార కార్యక్రమాలతోటి. అన్ని రకాల కూడా ఇక్కడ కొన్ని కోట్లలో నడుస్తుంటది బిజినెస్ కూడా. మహంకాళి అమ్మవారు చుట్టూ కూడా చాలా వ్యాపార కార్యక్రమాలు చల్లగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఎత్తున మంచి లాభాలతో నడుస్తాయి. ఇలాంటి ప్రాంతం నిత్యం రద్దీగా ఉండేట్టుగా జనాలు రద్దీగా ఉంటారు. ఎప్పుడైతే ప్రధాని బయటకు వెళ్ళిరో, మహంకాళి అమ్మవారు పూజలు చేసుకొని బయటకు వెళ్ళిరో, వెంటనే షాపులు ధన ఓపెన్ చేసుకుంటున్నారు. ఈ విధంగా కార్యక్రమాలు, మళ్ళీ వ్యాపార కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భారీ భద్రత ఏర్పాటు చేసేసి పోలీస్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నిత్యం రద్దీగా ఉండేట ప్రాంతం కావడంతో ఉదయం నుంచే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడికక్కడికి రూల్స్ పెట్టేసి 144 సెక్షన్ ఏర్పాటు చేసేసి చుట్టూ 600 మీటర్ల వరకు ఎక్కడ జనాలు తిరగకుండా రాకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేసేసి బయటకి రాకుండా చూశారు. ఇళ్లలో ఉన్నట్టుగా ఈ ప్రాంతంలో ఇళ్లలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా బయటకి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీ రావటం, అందులో మళ్ళీ భాగంగా ఎన్నికలు కూడా ఉన్నాయి. లోక్సభకు దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికలు ఉండటం తోటి కూడా ఈ పర్యటన చాలా అటు రాజకీయంగా కూడా ఒక విధంగా కలిసొచ్చే విధంగా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు, దాంతో పాటు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి నియోజకవర్గం ఇది, లోక్సభ నియోజకవర్గం, ఆయన కూడా మంచి మైలేజ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకురావడం కూడా ఒక గొప్ప పరిణామంగా అటు బీజేపీ కార్యకర్తలు వాళ్ళకు కూడా ఒక బూస్ట్ ఇచ్చే విధంగా రాజకీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మరో పక్కంగా కల్చర్ పరంగా, సంస్కృతి పరంగా చూస్తూ కూడా ప్రధాని మోడీ హాజరు కావడం కూడా గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.